నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. ఇప్పుడు అసలు సర్పదోషాలు అంటే ఏంటి గురువు గారు? ఇప్పుడు 12 రాసుల వారికి సర్పదోషాలు ఎలా ఎఫెక్ట్ చేస్తాయి? తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ సర్పదోషము అనేటువంటిది ఏదైతే ఉందో ఇది పర్టికులర్గా కొన్ని గ్రహాల యొక్క కాంబినేషన్స్ వల్ల ఏర్పడతాయి. అంటే శని కేతు, అంటే శని రాసుల్లో కేతు ఉన్న, కేతు రాసుల్లో శని ఉన్న, కేతు రాసులు ఉండవు కాకపోతే కేతుతో కలిసి ఉన్న శని ఉన్న, అదేవిధంగా రవి రాహువు, శని కుజ, కుజ రాహువు, కుజుడు బుధుడు, ఇట్లా కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి సర్పదోషానికి. అవి ఒక్కొక్క లగ్నాన్ని బట్టి, ఒక్కొక్క రాశిని బట్టి, అండ్ అలాగే మనకి లగ్నం నుంచి ఉండేటువంటి భావాన్ని బట్టి, వాళ్ళకు ఉండే పోర్ట్ఫోలియోని బట్టి అది ఎఫెక్ట్ ఇస్తూ ఉంటుంది. బట్ జనరల్ సర్పదోషం ఉంటుంది. అంటే మేషంలో కానీ వృశ్చికంలో కానీ రాహు ఉన్న, లేకపోతే కుంభ మరియు అదేవిధంగా మకర రాశుల్లో కేతు ఉన్న, అదేవిధంగా శని రాహువారు శని వెళ్ళి మనకి రాహు శని కలిసి ఉండి సింహరాశుల్లో ఉన్న, ఇది ఒక రకమైనటువంటి సర్పదోషం ఇస్తుంది. ఇది ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఆ ద్వాదశ రాశుల వారికి డిఫరెంట్గా ఇస్తుంది దీని ఫలితం అనేటువంటిది. గురువుగారు, ఇప్పుడు ఈ మకర రాశి లేదా మకర లగ్నం వారికి ఈ సర్పదోషాల వల్ల కలిగే సమస్యలు ఏంటి, వీటికి పరిహారాలు చెప్పండి. తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాహుకేతువుల వల్ల ఏర్పడుతుంటాయి కాబట్టి రాహుకేతువులు ఒక్కొక్క ప్లేస్లో ఉన్నప్పుడు ఏర్పడుతూ ఉంటుంది. సో మకరం వాళ్ళకి రాహు ఉదాహరణకి మేషంలో కానీ వృశ్చికంలో కానీ మనకి ఈ కర్కాటక సింహంలో ఉన్నప్పుడు ఎక్కువ ఎఫెక్ట్ ఇస్తూ ఉంటుంది ఈ సర్పదోషం అనేటువంటిది. ఈ రాహు ఉదాహరణకి 4లో ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి విద్యా విషయంలో, అంటే చిన్నప్పుడు చదువుకునే టైంలో ఎఫెక్ట్ ఉంటుంది ఎక్కువగా ఇది. లేదా పెద్ద అయిన తర్వాత ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునే విషయంలో, లేదా ఏదైనా ఒక ఫ్యాక్టరీస్ నిర్మించే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒక్కోసారి ఏమవుతుందంటే ఆ కుజుడు ఇంకా ఎక్కువ పడితే ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. కుజుడు బాగున్నాడు అనుకోండి, ఆ విషయంలో స్టార్టింగ్లో ఇబ్బంది ఉంటుంది కానీ తర్వాత తగ్గుతుంది మళ్ళీ. అది పర్టికులర్గా పరిశీలన చేసుకోవాలి. దీనికి ఏం చేయాలి అంటే, ఏదైనా మీరు సంస్థ పెట్టేటప్పుడు కానీ ఏదైనా చదువు విషయంలో ఇబ్బంది వస్తుందంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, లేకపోతే నృసింహస్వామి ఆరాధన చేసుకోవడం, లేదా దుర్గా అష్టోత్తరం చదువుకోవడం ద్వారా క్లియర్ అవుతుంది. లేదా లలితాసహస్రనామాల్లో పర్టికులర్గా మనకి శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వలాయ నమః అనే నామస్మరణ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అలాగే లాభంలో ఉన్నాడు రాహు ఉదాహరణకి, ఇది మకర లగ్నానికి. లాభంలో రాహు కదండి మంచిదే అంటారు, నిజంగానే మంచిది లాభంలో రాహు ఉండడం, కానీ అది సర్పదోషం ఉండేటువంటి ప్రదేశం. ఇక్కడ ఏం చేయాలంటే వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త చెప్తాను. వ్యాపారాల్లో ఒక్కోసారి బాగా ఫాస్ట్గా వెళ్తూ ఉంటే ఇంకా దానికి ఇంకా ఎక్కువ అప్పులు తెచ్చేసి ఇంకా ఎక్కువ సంస్థలు పెడుతూ ఉంటారు కొంతమంది. బాగా నడుస్తుంది కదా, అక్కడ ఒక్క దగ్గర స్ట్రక్ అవుతారు. అరే సడన్గా అయిపోతే ఇంత అప్పులు తెచ్చి ఇంత ఎస్టాబ్లిష్మెంట్ చేసింది ఇన్బ్యాలెన్స్ అయిపోద్ది. ఆ విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. అలా జరగకుండా ఉండాలి అంటే వీళ్ళు పర్టికులర్గా మంగళవారము శనివారము ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనాభజంగికాయ నమః అనే నామస్మరణ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. అలాగే కొన్నిసార్లు వీళ్ళకి మకరం వారికి సప్తమంలో సర్పదోషం ఏర్పడుతుంది. అంటే సప్తమం అంటే కర్కాటకంలో రాహు, లగ్నంలో కేతు. అలాంటప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి రెండు విషయాలు. ఒకటి, లగ్నంలో కేతు ఉన్నందుకేమో వీళ్ళు చేసే కెరియర్ విషయంలో ఎప్పుడు ఏదో ఒక ఆటంకం, ఏదైనా ఉద్యోగంలో సెటిల్ అవ్వాలంటే. సప్తమంలో రాహు ఉండడం వల్ల ఏమవుతుందంటే జీవిత భాగస్వామితో కానీ పార్ట్నర్స్తో కానీ మానసిక సమస్యలు, అంటే ఏమిటి, మనస్పర్ధలు రావడం. అరే వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోవట్లేదని వీళ్ళు మానసికంగా స్ట్రెస్ అవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే కేవలం సప్తమంలో రాహు ఉండడమే కాకుండా చంద్రుడు ఎంత బాగున్నాడో ఎంత బాగాలేడో చూసుకోవాలి. చంద్రుడు ఇంకో దగ్గర ఉంటాడు ఒక్కోసారి. ఆ చంద్రుడు కొంచెం బాగున్నాడు, శుభగ్రహాలతో ఉంది, స్టార్టింగ్లో ఇబ్బంది ఉన్నా తర్వాత వీళ్ళిద్దరి మధ్యన మళ్ళీ కోఆర్డినేషన్ బాగుంటుంది అని మనం అర్థం చేసుకోవాలి. బాగోలేడు అనుకోండి, ఖచ్చితంగా వీళ్ళు వివాహం చేసుకునే ముందు ఖచ్చితంగా అవతల వాళ్ళ మనస్తత్వం ఏమిటి, వీళ్ళు కొంచెం కౌన్సిలింగ్కి వెళ్ళడం ఇట్లాంటివి చేయవలసి వస్తుంది. ప్లస్ దీంతో పాటు లలితా సహస్రనామాల్లో వివాహానికి ముందు నుంచే, వివాహం ముందు చూసుకుంటాం సర్పదోషం సప్తమంలో ఉందని, అప్పుడు వివాహానికి ముందు నుంచే వీళ్ళు చేయవలసింది ఏమిటి అంటే పర్టికులర్గా కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయే నమః అని చేసుకుంటూ ఉండాలి. ఒక్కోసారి ఈ సర్పదోషం అష్టమంలో జరుగుతుంది వీరికి, అంటే సింహరాశిలో జరుగుతుంది. అలాంటప్పుడు ఫైరీ రిలేటెడ్, అంటే అగ్ని సంబంధించినటువంటి విషయాల్లోని కొంతమంది బాగా వేడి చేయడం ద్వారా కాన్స్టిపేషన్స్ వస్తుంటాయి, అటువంటివి రావడం కానీ, లేకపోతే పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. అయితే దీని గురించి ఏం భయపడకుండా చాలా సింపుల్గా ఆయన సూర్య నమస్కారాలు చేసుకుంటూ ఆదివారాలు ప్రత్యేకంగా రాహుకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తే కూడా ఈ యొక్క దోషం అనేటువంటిది పోతుంది. కొంతమందికి రెండులో కేతు ఉంటాడు,
కుంభంలో ఉంటాడు, వీళ్ళకి మకర లగ్నం అయినప్పుడు. అలాంటప్పుడు బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో మనీ ఎంత పెడుతున్నామో ఇంత లాభం వస్తుందనే అంచనా వేయకుండా చేయడం వల్ల ఇబ్బంది వస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ప్రత్యేకంగా ఏంటంటే సంపత్కరీ సమారూఢ సింధురభజ సేవితాయ నమః కానీ, లేకపోతే పర్టికులర్గా తేనెతో అభిషేకం చేయడం ఈశ్వరుడికి, గణపతికి, ఇది చక్కటి ఫలితాలను ఇస్తుంది. గురువు గారు, ఇప్పుడు అసలు జాతకాలు లేని వారికి సర్పదోషం ఉంది అని ఎలా సిమ్టమ్స్ తెలుస్తాయి? ఇప్పుడు ఒకవేళ సిమ్టమ్స్ తెలిస్తే దాన్ని మనం ఎలా పరిహారం చేసుకోవచ్చు? చాలా మంచి ప్రశ్న వేశారమ్మా. ఇది తెలియక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అయ్యో నాకు జాతకం లేదు, నేను ఎలా తెలుసుకోవాలని. చాలా ఈజీ, చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. దాన్ని చాలా ఈజీగా మనం క్లియర్ చేసుకోవచ్చు, మన లైఫ్ని హ్యాపీగా చేసుకోవచ్చు. అది ఎలాగో చెప్తాను చూడండి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, వాళ్ళకి మాటి మాటికి సంతానం పొందే విషయంలో మిస్క్యారేజ్ ఎక్కువ అవుతున్నాయి అనుకోండి అమ్మా. పాపం వాళ్ళు ఏమీ తప్పు చేయరు కానీ మిస్క్యారేజ్ అవుతూ బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి పంచమ స్థానంలో సర్పదోషం ఏర్పడిందని మనం అర్థం చేసుకోవాలి. అలాంటప్పుడు పెద్దగా భయపడకుండా దత్తాత్రేయుడి మంత్రం ఉంటుంది. జయ గురుదత్త, శ్రీ గురుదత్త కానీ, లేకపోతే దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అని కానీ చేసుకున్న సర్పదోషం పోతుంది. అంటే వాళ్ళు అర్థం చేసుకోవాలి, ఓహో నాకు పంచమంలో సర్పదోషం ఉన్నట్టుంది. చాలా మంది ఏమనుకుంటారు అంటే సర్పదోషం ఏర్పడడానికి ఏదో పూర్వజన్మలో సర్పాన్ని చంపామనుకుంటారు. అలా కాదు. కొన్ని ఇప్పుడు స్త్రీలు చూడండి అమ్మ, డేట్ టైంలో పొయ్యి దగ్గరికి వెళ్ళకూడదు అంటారు, కిచెన్ లోకి వెళ్ళకూడదు, వంట ఉండకూడదు, వాటి వల్ల కూడా సర్పదోషాలు ఏర్పడతాయి. అలా కొన్ని చేయకూడనటువంటివి చేయడం వల్ల కూడా సర్పదోషాలు ఏర్పడతాయి. అది అయితే ఇక్కడ అదొకటి సిమ్టమ్. రెండవది ఏమిటి అంటే సెటిల్ అవ్వలేకపోతున్నాను సరిగ్గా లైఫ్లో. అంటే సింపుల్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకటి 10th లార్డ్ అయినా పాడై ఉంటాడు, దశమాధిపతి అయినా పాడై ఉంటాడు. దశమాధిపతి పాడైతే కొన్ని రోజులు మాత్రమే వాళ్ళు సెటిల్ అవ్వకుండా ఉంటారు, ఆఫ్టర్ దట్ సెటిల్ అయిపోతారు. కానీ సర్పదోషంలో కనుక ఏర్పడి మీకు దశమం పాడైంది అంటే అప్పుడు లైఫ్లో 40 years, 45 years, 50 years దాకా వచ్చేస్తుంటాయి కానీ సెటిల్ అవ్వరు. అది కెరియర్ పరంగా సెటిల్ అవ్వదంటే అర్థం చేసుకోలో, ఓకే నాకు ఈ సర్పదోషం ఉంది. దానికి శాస్త్రాల్లో చాలా స్పష్టంగా చెప్పింది అంటే, నువ్వు అమ్మవారిని నామం చేసుకుంటూ నీ ప్రయత్నం నువ్వు చేయి. ఏ సర్పదోషం ఉన్నా సరే క్లియర్ అయిపోతుంది. ఎందుకంటే మనకి దేవి భాగవతంలో చాలా స్పష్టంగా చెప్పబడింది. ఏమిటి, మనం చేసే పాపకర్మల వల్ల ఇవి ఏర్పడతాయి. అవన్నీ అమ్మవారి భక్తులుగా మారి అమ్మవారిని కనుక మనం స్మరణ చేసుకుంటే అవి క్లియర్ అయిపోతే మనం హ్యాపీగా ఉంటాం. దానికి చాలా సింపుల్ గా సెటిల్ అవ్వట్లేదు, ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః, లేదా ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః. ఇది చేసుకొని నాకేంటి అమ్మవారు ఉంది, నాకేం భయం, సర్పదోషం ఉంటే ఏంటి, ఏ దోషం ఉంటే ఏంటి అనుకుని మనం కనుక ముందుకు వెళ్ళగలిగితే సూపర్ గా కలిసి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. అలా సెటిల్ అవ్వకపోవడం, లేకపోతే అతని లైఫ్ లో నేను చూశాను కొంతమందికి దాదాపు ఒక 20 ఏళ్ల వయసు నుంచి అతను వ్యాపారాలు చేయడం మొదలు పెడతాడు. 1 కాదు 2 కాదు, ఎన్ని వ్యాపారాలు చేస్తారు. ప్రతి 3 నెలలకి, ప్రతి 6 నెలలకి, ప్రతి సంవత్సరం ఒక వ్యాపారం మార్చేస్తుంటారు. ఏ వ్యాపారం కలిసి రాదు. అది కూడా సర్పదోషానికి ఒక సిమ్టమ్. అప్పుడు ఏంటంటే పర్టికులర్ గా ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయే నమః. మరి కొంతమందికి ఎప్పుడు ఏదో ఒక పెయిన్ఫుల్ గా ఉంటుందమ్మా వాళ్ళకి లైఫ్ లో. ఎప్పుడు చిన్నప్పటి నుంచి నాకు ఎప్పుడు ఏదో బాధేనండి అంటూ ఉంటారు. అలాంటప్పుడు ఏమిటంటే ఓం మధుసూదనాయే నమః అనుకోవాలి. మీరు గమనించవచ్చు, ఎవరికైనా బాగా పెయిన్ఫుల్ గా ఉందండి నా లైఫ్ లో ఎప్పుడు అనుకున్నప్పుడు వాళ్ళని చెప్పాలి, ఏమంటే మీరు మధుసూదనాయ నమః అనుకోండి అనగానే తెలియకుండానే వాళ్ళకి ఆనందం వస్తుందమ్మా. పెయిన్ఫుల్ ఉన్నా, లేకపోతే కొంతమందికి ప్రతి దానికి భయపడుతూ ఉంటారు, అధైర్యంగా ఉంటారు, ప్రతిదీ భయపడుతున్నారంటే వాళ్ళు కూడా ఏదో సర్పదోషం ఉంది. అంటే ఏమిటి, భయం వేస్తూ ఉంది. సర్పం యొక్క లక్షణం ఏంటి, అది అలర్ట్ గా ఉంటుంది ఎప్పుడేమవుతుందో అని. సర్పాన్ని చూసినా మనకు భయం వేస్తూ ఉంటుంది కదా. అంటే ఒక భయాన్ని క్రియేట్ చేసేటువంటిది వాళ్ళకి ఎప్పుడూ లైఫ్ లో మైండ్ లో అలా ఉంది అంటే వాళ్ళ సర్పదోషానికి గురైంది వాళ్ళ లైఫ్ అనేటువంటిది. అదొకటి. ఇంకోటి ఏంటంటే ఇవన్నీ అసలు ఎందుకు వస్తాయంటే పూర్వజన్మల్లో వీళ్ళు ఎవరినో కావాలని భయపడుతూ వచ్చారు. ఆ యొక్క పాపం నీకు ఈ జన్మలో ఒక భయం రూపంలో వెంటాడుతుంది. అలా అనమాట. అండ్ అలాగే మాటిమాటికి చిన్న చిన్న విషయాలకి యాక్సిడెంట్స్ అవుతున్నాయి, లేకపోతే ప్రతిసారి ఏదో ఒక భారీ లాస్ వచ్చి తనని ముంచేస్తుంది. అంటే ఒక్కోసారి ఎలా ఉంటుందంటే అమ్మ, వీళ్ళు చక్కగా ఒక ఇల్లు కట్టుకుందామనో ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకుంది, ఏదో సంథింగ్ ఒక ప్రణాళిక వేస్తూ ఉంటారు. సరిగ్గా డబ్బులన్నీ సమకూరేసరికి ఒక పెద్ద లాస్ వచ్చి డబ్బులన్నీ పోతాయి. మళ్ళీ ప్రణాళిక, మళ్ళీ డబ్బులన్నీ పోతాయి. అదేదో చూడండి, మనకి వైకుంఠపాలు ఆడినప్పుడు ఆ గమ్యానికి వెళ్ళేసరికి ఇంకో పాము వచ్చి మింగేస్తుంటారు చూసారా. అలా పాము వచ్చి మింగేసినట్టుగా వీళ్ళ లైఫ్ లో పైదాకా వెళ్ళడం, మళ్ళీ కిందకి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. అది కూడా సర్పదోషానికి
మనం సర్పదోషం ఉందని అర్థం చేసుకోవాలి అక్కడ. అలాంటప్పుడు మీకు అంత పైకి వెళ్ళి మనకి మళ్ళీ డౌన్ అయిపోతున్నాము అన్నప్పుడు మనం ఏమైపోతాం, సర్వసాధారణంగా అలాంటి సమయంలో డిప్రెస్ వెళ్ళిపోతాడు మనిషి. ఇచ్చి నేను ఏం తప్పు చేశాను అంటే వీళ్ళకి తెలియదు కదా, ఈ జన్మలో నేను ఎవరికి తప్పు చేయలేదు కదా అనుకుంటాం. కానీ శాస్త్రం ఏం చెప్తుంది అంటే పాస్ట్ లైఫ్లో నువ్వు ఏదో మిస్టేక్ చేసి ఉంటావు, అందుకు నేను ఇలా వెంటాడుతుంది, దీన్ని నువ్వేం కంగారు పడకు. లలితా సహస్రనామాల్లో ఓం అష్టమి చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయి నమః అనే నామం ఉంది. ఇది వెనక చేసుకుంటే నీ అప్ అండ్ డౌన్స్ అనేవి క్లియర్ అవుతాయి. అంటే సగం దూరం వరకు ప్రయాణం ఉంది, ఇంకొంచెం అయ్యేసరికి నేను చేరుకుంటాను సరే మళ్ళీ కింద పడుతున్నాను. అంటే అష్టమి చంద్ర అంటే అష్టమి నాడు చంద్రుడు ఉండేటువంటి ఆ యొక్క అష్టమి నాడు తిథి దేవత అని ఒకరు ఉంటారు, త్వరితాదేవి. ఆ త్వరితాదేవి యొక్క ఆరాధన జరుగుతుంది ఈ మంత్రం ద్వారా. అప్పుడు నువ్వు దాని నుంచి బయటపడగలుగుతావు అనేటువంటిది. అలాగే మరి కొంతమందికి మానసిక రుగ్మతలు ఉంటాయి, అది కూడా సర్పదోషం వల్ల ఏర్పడుతుందమ్మా. మానసిక రుగ్మతలు, ప్రతి దానికి డిప్రెస్ అయిపోతాడు, ప్రతి దానికి ఇదైపోతుంది, సర్పదోషం అనమాట అది. దానికి ఏం చేయాలి అంటే, ఒకటి కొన్నిసార్లు ఉట్టి చంద్రుడు పాడైనా అలా జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో ఒక్కోసారి శని పాడైతే కూడా వాళ్ళకి ఈ జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఇబ్బంది ఉంటుంది. కొన్నిసార్లు బుధుడు పాడైతే వ్యాపారాల్లో కూడా కలిసి రాదు, ఇది కూడా చెక్ చేసుకోవాలి. శని పాడయ్యాడా, బుధుడు పాడయ్యాడా, నిజంగానే సర్పదోషం ఉందా అనేటువంటిది. అయితే ఇక్కడ మనం జాతకం లేని వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కొద్దిగా ఈ రెమెడీస్ చేసుకుంటే కూడా బాగుంటుంది. అయితే ఇక్కడ మానసికమైనటువంటి రుగ్మతలు పోవాలి అంటే మెడిటేషన్ చేసుకోవడము, ఓం మనస్విని నమః అనే నామస్మరణ చేయడము, అదేవిధంగా బియ్యము ఇటువంటివి దానంగా ఇవ్వడం, అన్నదానాలు చేయించడము, ఇట్లాంటివి చేస్తుంటే మానసికమైన వికారాలు తగ్గుతాయి. సో ఇక్కడ ఏంటంటే ఈ సర్పదోషం ఉంది కానీ నాకు జాతకం తెలియదు అనుకునేటువంటి వారు ఈ యొక్క సిమ్టమ్స్ ద్వారా కనుక్కోవచ్చు. కానీ నేను చెప్పేది ఒకటి, జ్యోతిషాస్త్రం అనేటువంటిది మనం ఏదో భయపడడానికి కాదు, ఒక మార్గం చూపించడానికి, జ్యోతి. కాబట్టి ఇవి చేసుకొని ఖచ్చితంగా వీళ్ళు బయటపడవచ్చు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే అమ్మ, సర్పదోషాలు ఏర్పడినప్పుడు నేను చెప్పినటువంటి లలితాసహస్రనామాల్లో ఈ నామాలతో పాటు రావి చెట్టు ఉంటుంది మనకి. రావి చెట్టు చుట్టూ మనకి సర్ప ప్రతిష్ఠ చేసి ఉంటాయి. దాని చుట్టూ ప్రదక్షిణం చేసి చక్కగా వాటి మీద పసుపు కుంకుమ గంధం కలిపిన వాటర్తో అభిషేకం చేయడం ద్వారా సర్పదోషం ఒకటి పోతుంది. గోసేవ చేయడం ద్వారా కూడా పోతుంది. అయితే కొంతమంది విదేశాల్లో ఉంటారు, అప్పుడు అలాగా అన్నప్పుడు సర్పసూక్త పారాయణం అని ఉంటుంది. అది వినడం కానీ చదవడం కానీ సర్పసూక్త పారాయణం చేయించుకోవడం ద్వారా కూడా మనకి క్లియర్ అవుతుంది అని చెప్తుంది శాస్త్రం. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. ఇప్పుడు సర్పదోషాలు తగిలితే మనం ఎలా ఎఫెక్ట్ అవుతామో, ఒకవేళ ఎఫెక్ట్ అయితే వాటి పరిహారాల గురించి చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్. శ్రీమాత్రే నమః.